సాంకేతిక మార్పు ప్రపంచాన్ని విప్లవాత్మక దిశకు నడిపిస్తాయి. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశాలు అభివృద్ధి ఫలాలను పొందుతాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డెట్రాయిట్. ఒకప్పుడు డెట్రాయిట్ ప్రపంచానికి ఆటోమొబైల్ రాజధానిగా మారింది. కానీ ఆధునికత కొత్త డిజైన్లను అందిపుచ్చుకోలేకపోయింది. యూరోపియన్ కార్లు జోరును తట్టుకోలేకపోయింది. 2013 నాటికి డెట్రాయిట్ కాస్ట్ నగరంగా మారిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితిని చైనా ఎదుర్కొంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో టాప్కు చేరిన చైనాకు ఇప్పుడు ముప్పును ఎదుర్కొంటుంది. ఒకవైపు హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. చైనా మాత్రం కేవలం ఎలక్ట్రిక్ కార్లకే మొగ్గు చూపుతోంది. దీంతో డ్రాగన్ ఆటోమొబైల్ రంగానికి పతనం తప్పదా అన్న టెన్షన్ చైనాను వెంటాడుతోంది. అసలు హైబ్రిడ్ కార్లంటే ఏంటి? చైనాకు ఎవరి నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి? వాచ్ ది స్టోరీ. డెట్రాయిట్ కథ చైనాను కలవరపెడుతోందా? ఎలక్ట్రిక్ కార్లపై చైనాను వెంటాడే భయమేంటి? నిస్సాన్, హోండా విలీనం దేనికి సంకేతం? అది 1950ల నాటి కాలం. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం డెట్రాయిట్. ఆటోమొబైల్ పరిశ్రమలకు ఈ నగరం కేంద్రంగా ఉంది. భారీ ఫ్యాక్టరీలు, అద్భుతమైన కట్టడాలు, విలాసవంతమైన నివాస ప్రాంతాలతో విలాసిల్లింది. ప్రధానంగా ఫోర్డ్, జనరల్ మోటార్స్, క్లైసర్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ నగరంలో స్థాపించబడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే ఆటోమొబైల్ రాజధానిగా డెట్రాయిట్గా మారింది. సీన్ కట్ చేస్తే 2013లో డెట్రాయిట్ దివాలా తీసింది. ఈ నగరం ఆర్థిక మాంద్యం బారిన పడింది. పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగం తాండవించింది. అక్కడి పరిశ్రమలు తరలిపోయాయి. ఎంతో అద్భుతమైన ఈ నగరం గత వైభవాన్ని కోల్పోయి నిర్మానుష్యంగా మారిపోయింది. అక్కడి చాలా ఫ్యాక్టరీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని కూలిపోయాయి. దీంతో ఇప్పుడు డెట్రాయిట్ దెయ్యాల నగరంగా మారింది. అసలు అమెరికన్ కార్ల పరిశ్రమ ఎందుకు ధ్వంసమైంది? డెట్రాయిట్ మూతపడటానికి కారణమేమిటి? వాస్తవానికి అమెరికా ఆటోమొబైల్ నగరం డెట్రాయిట్ మూతపడటానికి కారణం యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల కొత్త శకానికి నాంది పలికారు. కార్లలో సాంకేతిక పరిజ్ఞానం, ఫ్యూయల్ సామర్థ్యం, డిజైన్లలో ఆధునికతలను తీసుకొచ్చారు. ఫోర్డ్, జనరల్ మోటార్స్ ఈ పోటీని తట్టుకోలేకపోయాయి. యూరోపియన్ కార్లు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఈ కథలో అసలు నీతి ఏమిటంటే ప్రతి కొన్ని దశాబ్దాలకు ఒకసారి ఆటో పరిశ్రమలో పెను మార్పులు సంభవించాయి. బహుశా ప్రతిసారి ఆటోమొబైల్ రంగంలోకి కొత్త టెక్నాలజీ రావడమో, కొత్త ఉత్పత్తి వ్యూహాన్ని అమలు చేయడమో జరుగుతుంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక మార్పు సంభవిస్తుంది. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోతాయి. నగరాలు నిర్మానుష్యంగా మారుతాయి. కంపెనీలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఆటోమొబైల్ రంగం మరోసారి కుదుపునకు గురయ్యేలా కనిపిస్తోంది. దీనికి కారణం ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీలు. యూరోపియన్ బ్రాండ్లకు ఇప్పుడు కాలం చెల్లింది. యూరోపియన్ ఆటోమొబైల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి కొరవడింది. శిలజ ఇంధనం లేని భవిష్యత్తును ఊహించలేకపోయింది. కానీ అమెరికా, చైనా భవిష్యత్తును అంచనా వేశాయి. అమెరికాలో కొత్త ఆవిష్కరణలకు ప్రైవేట్ కంపెనీలకు అవకాశాలను ఇచ్చింది. చైనా మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహాత్మక ప్రాధాన్యతను చైనా గుర్తించింది. అందుకే ఈవీలను పెద్ద ఎత్తున చైనా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ముందుగా బీజింగ్ బ్యాటరీ సాంకేతికతతో గుత్తాధిపత్యాన్ని సాధించింది. ప్రస్తుతం 85-90% బ్యాటరీ పరికరాలు చైనాలోనే తయారవుతున్నాయి. అంతేకాకుండా 70% లిథియం శుద్ధి సామర్థ్యం డ్రాగన్ కంట్రీకే ఉంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లోనూ చైనా పాగా వేసింది. ఆయా దేశాల్లోని లిథియం ఖనిజాలను డ్రాగన్ కంట్రీ సొంతం చేసుకుంది. లిథియంపై బీజింగ్ గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్ద ఎత్తున చైనా రాయితీలను ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు 2009 నుంచి 2022 మధ్య కాలంలో $23,100 కోట్ల రాయితీలను చైనా ఇచ్చింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 2,000 లక్షల కోట్ల రూపాయలు. సో చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం యాదృచ్ఛికంగా వచ్చినది ఎంతమాత్రమూ కాదు. చాలా జాగ్రత్తగా బీజింగ్ ప్లాన్ వేసింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు గత్యంతరం లేక చైనా బ్యాటరీలోనే కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయినా కంపెనీలకు సబ్సిడీలు ఇస్తే మరింత దూసుకెళ్తాయి. అయితే ఈ పరిణామాలపై పశ్చిమ దేశాలు ఎప్పుడు మేల్కొన్నాయి? బహుశా కరోనా మహమ్మారి తర్వాత పశ్చిమ దేశాలకు తత్వం బోధపడింది. 2022లో జో బైడెన్ తొలి అడుగు వేశారు.
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి పన్ను రాయితీని జో బైడెన్ ప్రకటించారు. ఒక కారుపై $7,500 రాయితీని ఇచ్చారు. మన కరెన్సీలో చెప్పాలంటే 6,40,000 రూపాయలను ఈవీ కొంటే అమెరికా ప్రభుత్వం రాయితీ ఇచ్చిందన్నమాట. రాయితీ ఇవ్వడానికి కారణం ఈవీ కంపెనీలను ప్రోత్సహించడానికే. అమెరికా ప్రభుత్వం అంత సబ్సిడీ ఇచ్చినా వాటికంటే చైనా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఇంకా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024లో ఈవీలపై బైడెన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చైనా విద్యుత్ కార్లపై 100% పన్నులను వాషింగ్టన్ విధించింది. దీనికి కారణం ఉంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్ల ధరల కంటే అమెరికాలో తయారు చేసిన కార్ల ధరలు రెట్టింపు ఉండేవి. ఈ నేపథ్యంలోనే చైనా విద్యుత్ కార్లపై అమెరికా 100% దిగుమతి పన్నులను విధించింది. దీంతో అమెరికన్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని వాషింగ్టన్ అంచనా వేసింది. అమెరికా వేసిన బాటలోనే యూరోపియన్ యూనియన్ కూడా వెళ్లింది. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ ఏడాది అక్టోబర్లో 45% పన్నులను విధించింది. ఈ వ్యూహం పనిచేస్తున్నట్టు కనిపించింది. నవంబర్లో గణాంకాలను ఒకసారి చూద్దాం. 2022 తర్వాత చైనా ఈవీల ఎగుమతులు కనిష్ట స్థాయికి పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే చైనా ఈవీల విక్రయాలు 42% పడిపోయాయి. క్లియర్గా చెప్పాలంటే ఈయూ దిగుమతి పన్నుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా నుంచి యూరోప్కు ఎగుమతయ్యే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 32%కి పడిపోయింది. ఈ గణాంకాలు బీజింగ్ను భయపెడుతున్నాయి. దీంతో కొన్ని ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ నుంచి హైబ్రిడ్కు మారుస్తున్నాయి. హైబ్రిడ్ కార్లంటే ఏమిటి? బ్యాటరీతో పాటు చమురుతో కూడా నడిచే కార్లను హైబ్రిడ్ కార్లు అంటారు. మరీ ముఖ్యంగా హైబ్రిడ్ కార్లపై యూరోప్ 45% పన్నులను వేయడం లేదు. సో పన్నులను తప్పించుకునేందుకు చైనా కంపెనీలు ఈ మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే ఇక్కడే ఓ సమస్య చైనీస్ కంపెనీలను ఇబ్బంది పెట్టనుంది. చైనాకు కేవలం పశ్చిమ దేశాల దిగుమతుల పన్నులు ఒక్కటే సమస్య కాదు. ఇప్పుడు తూర్పున మరో దిగ్గజం నుంచి కూడా చైనాకు ముప్పు తప్పడం లేదు. హోండా, నిస్సాన్ కంపెనీలు విలీనానికి అంగీకరించాయి. ఈ రెండు కంపెనీలు జపాన్లో అత్యంత ప్రత్యేకమైనవి. నిస్సాన్ కార్ల తయారీ కంపెనీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. దీంతో తమను గట్టెక్కించే వారి కోసం ఆ కంపెనీ తీవ్రంగా యత్నించింది. నిస్సాన్కు హోండా అభయహస్తం చాచింది. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు విలీనం చైనాకు సవాల్ విసురుతోంది. చైనా మార్కెట్లను ధ్వంసం చేసే శక్తి ఈ రెండు కంపెనీలకు ఉంది. పెరుగుతున్న చైనా ఆటోమొబైల్ రంగం మార్పులకు గురవుతుందని హోండా సీఈఓ తోషిహిరో మైబ్ తెలిపాడు. ఆటోమొబైల్స్ మొబిలిటీ విలువల్లో మార్పు వస్తుందని మైబ్ చెప్పాడు. ఈ రెండు కంపెనీల విలీనం 2026 నాటికి పూర్తి కానుంది. ఈ విలీనంతో హోండా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కంపెనీగా నిలవనుంది. ఈ విలీనంతో చైనాను అడ్డుకోవడం సాధ్యమా? నిజం చెప్పాలంటే దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. ప్రస్తుత ప్రపంచం శిలజా ఇంధనం నుంచి బయటపడాలని భావిస్తోంది. భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే. కానీ చాలా దేశాలు చైనా ఎలక్ట్రిక్ వాహనాలకు తలుపులు మూసేస్తున్నాయి. ఇది ఏమాత్రం పరిష్కారం కాదు. అంతిమంగా వినియోగదారులు కార్లకు సంబంధించిన భౌగోళిక రాజకీయాలను అస్సలు పట్టించుకోరు. వారికి కావాల్సింది తక్కువ ధరతో సమర్థవంతమైన వాహనాలు. వాటిని ఎవరు తయారు చేస్తున్నారు అంటే చైనా. సో చైనా కార్లపై ప్రపంచ దేశాలు దిగుమతి పన్నులు విధించి చేతులు దులుపుకుంటే సరిపోదు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సహించాలి. భారీగా పెట్టుబడులను రాబట్టాలి. ఎందుకంటే ఆటో పరిశ్రమ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అలా అని చైనాకు గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టలేం. వీటన్నింటికి పరిష్కారం దేశీయంగా విద్యుత్తో నడిచే వాహనాలను రూపొందించడమే సరైన పరిష్కార మార్గం.